అది మరి నా ఫీలింగో అర్థం కాలేదు, లేకపోతే ఒరిజినల్ రాత్రి మ్యాచ్ చూస్తుంటే మనోళ్ళు చాలా గుంబనంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ ఇషాన్ కిషన్ అక్కడ ఏదో పాకిస్తాన్ మీద ద్వేషంతో ఆడలేదు, తనదైనటువంటి స్టైల్లో ఆడిపడేశాడు. ఓ రకంగా చెప్పాలంటే 3-4 చోట్ల అతనికి లైఫ్ దొరికింది. క్యాచ్లు పట్టుకోలేకపోవడం, లేకపోతే అవుట్ చేయలేకపోవడం లాంటిది బాధ వదిలిపెట్టాడు. ఆ ఇంపాక్టే మనకి 175 స్కోర్ తీసుకొచ్చింది కాబట్టి విజయం సాధ్యమైంది. ఆ పిచ్ మీద 170 అనేది ఎక్కువ అన్నటువంటి. మనోళ్ళని ఒక్కొక్కరిని అవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేసుల్లో ప్రెషర్ ముందు కనిపించింది. మనోళ్ళు బాతున్నప్పుడు, మనోళ్ళు అవుట్ అవుతున్నప్పుడు ఒక సంతోషం కనిపించింది, ఒక కసి కనిపించింది వాళ్ళ మొహాల్లో. మనోళ్ళు వాళ్ళని అవుట్ చేసినప్పుడు సంతోషం కనిపించింది, కానీ కసి లాంటిది లేదు. అంటే మనం మ్యాచ్ని మ్యాచ్ లాగా చూసాం, వాళ్ళు మ్యాచ్ని ఒక యుద్ధంలాగా చూశారు. బట్ పాపం పాకిస్తాన్ కర్మ ఏంటంటే యుద్ధంలోనూ మన చేతిలో ఓడుతుంది, మ్యాచ్లో గెలుపోవటంలో ఉంటాయి. నేను దాని ఆటని యుద్ధంలాగా చూడను, ఆటే, దాన్ని క్రీడాస్ఫూర్తితోనే చూడాలి. బట్ ఇప్పుడు దిక్కుమాలని రాజకీయం చేసింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ని నాశనం చేసిందా? బంగ్లాదేశ్ వాళ్ళను నువ్వు వాడబాకు ఇండియాలో అయితే అని చెప్పిందా? వాళ్ళు ఆడడం మానేశారా? వాళ్ళ కర్మగాలి పక్కకు పోయారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బు పోయా, వాళ్ళకి వచ్చిన పరువు పోయా. అదే పాకిస్తాను మీ వెనకాల మేము ఉంటాము బాయ్కాట్ అని చెప్పినోడు వెళ్ళి వాడు ఆడేశాడుగా తెలివిగా, వాడు డబ్బులు ఆడు చూసుకున్నాడుగా. అంటే ముస్లిం దేశాన్ని ఇంకో ముస్లిం దేశం మోసం చేసి వాడుకున్నాను అనమాట. అక్కడ జరిగేది దిక్కుమాలినటువంటి రాజకీయం. బట్ ఇక్కడ భారతీయ ఆటగాళ్ళు మాత్రం నిన్న క్రీడాస్ఫూర్తితో ఆడారు. పాకిస్తాన్ ఆటగాళ్ళు మాత్రం ప్రెషర్తో కూడినటువంటి కసి కనిపించింది.